కృష్ణా జిల్లా పెలమనూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ పేరుతో లోకేష్ ఫోటోతో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. మంగళగిరిలో 91,000 పైచిలుకు రికార్డు మెజార్టీతో గెలిచిన నారా లోకేష్ పరోక్షంగా రెడ్ బుక్ గురించి కూడా ప్రస్తావించారు. ప్రచారం వేళ చేతిలో రెడ్ బుక్ పట్టుకొని అధికారుల చిట్టా తయారు చేస్తున్నానంటూ హెచ్చరించిన లోకేష్ ఇప్పుడు మాత్రం కాస్త సైలెంట్ అయ్యారు. కక్ష సాధింపులు, వేధింపులు, ఆస్తుల విధ్వంసం తమకు తెలియవని అన్నారు. వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించబోమని చెప్పారు. తప్పు చేయని వారిపై కక్ష సాధింపులేమీ ఉండవని అన్నారు. వైసీపీ చేసిన తప్పుల్ని తాము చేయబోమని అన్నారు లోకేష్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, రెడ్ బుక్ కి సంబంధించిన వివరాలేంటి? సహానా, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో నిరంతరం అంటే పాదయాత్ర మొదలుకొని నారా లోకేష్ అయితే ప్రధానంగా ఒకటే చెప్పారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయించి ఎవరైతే బాగా విసిగించి అక్రమ కేసులు బనాయించారో వారందరి పేర్లు కూడా నేను నోట్ చేసుకున్నాను, ఈ రెడ్ బుక్ లో నోట్ చేసుకున్నాను. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరి పని పడతానని చెప్పేసి ఎన్నోసార్లు హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే మనం లోకేష్ బాబు మనం చూస్తానే ఉన్నాం. ఆ విషయం పైన కూడా రెడ్ బుక్ పైన అధిక బెదిరింపులు గురి చేస్తున్నారు, సాక్షులను తారుమారు చేస్తున్నారని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే లోకేష్ బాబు మీద అయితే కేసులు పెట్టిన సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ సందర్భంగా సిఐడి వాళ్ళు కూడా పలు దఫాలుగా లోకేష్ ని విచారించిన సందర్భాలతో చూస్తా ఉన్నాం. కోర్టు కూడా ఆ రెడ్ బుక్ విషయం అయితే కోర్టులో కూడా నలిగిన సందర్భాలను చూస్తా ఉన్నాం. తర్వాత ఒక్కసారిగా కూటమి సునామీ అయితే ఆంధ్రప్రదేశ్ లో సృష్టించిన విషయం అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో లోకేష్ బాబు కూడా మంగళగిరి నుంచి దాదాపు 90,000 పైచిలుకు ఓట్లతో అయితే గెలుపొందడం అయితే చూస్తా ఉన్నాం. కానీ గెలుపొందిన మరుక్షణమే అందరితో ఎవరైతే గెలిపించారో తన అందరినీ గెలిపించిన నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో ప్రధానంగా ఒకటే చెప్పారు. ఏదైతే మేము గెలిచామో, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపుల చర్యలు చేసిందో అలాంటి తప్పులు మేము ఎప్పటికీ చేయము, బాధ్యతగా మేము పనిచేస్తాము, మా పైన బాధ్యత ఉంది, మమ్మల్ని నమ్మి ఇంత భారీ మెజారిటీని కట్టబెట్టిన ప్రజలకు మేము అండగా నిలబడతాము అని చెప్పేసి చెప్పడమే చూసాము. అదేవిధంగా ఎవరైతే అక్రమ కేసులు బనాయించారో వాళ్ళని ఎత్తిపెట్టులు వదిలేదే లేదని కూడా చెప్పడం అయితే మనం చూస్తా ఉన్నాం. రెడ్ బుక్ లో అయితే ఇక ప్రభుత్వం ఏదైతే కొలువు తెరబోంది, కొలువు తెరిన వెంటనే రెడ్ బుక్ అయితే ఓపెన్ చేయడానికి లోకేష్ బాబు సిద్ధంగా ఉన్నారని కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేడర్ అంతా కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యం తీసుకుంటే విజయవాడ ఏదైతే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పెనమలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. పెనమలూరు నియోజకవర్గంలో కూడా ఇప్పటికే రెడ్ బుక్ తో కూడుకున్నటువంటి సిద్ధం అంటూ కూడా లోకేష్ బాబుతో ఓ ఫోటో కూడుకున్నటువంటి బ్యానర్లు కూడా ఇక్కడ తెలిసిన చూస్తానే ఉన్నాం. అడుసుమల్లి సురేంద్ర అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఈ యొక్క ఫ్లెక్స్ను కట్టిన పరిస్థితి అయితే నెలకొంది. రెసిలెన్స్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ కి సిద్ధం అంటూ కూడా ఇక్కడ బ్యానర్లు అయితే వెలిసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీంతో పాటు రెడ్ బుక్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్ బుక్ మీద కూడా పలు చర్చలు అయితే నడుస్తా ఉన్నాయి. లోకేష్ బాబు పాదయాత్ర అనేక ఆరోపణలు అయితే చేశారు, అనేక విధాలుగా మమ్మల్ని వేగించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇటు పోలీసు వాళ్ళ ద్వారా వేగించడం అయితే చూస్తాను. వారందరి పైన కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ పైన అక్రమ కేసులు బనాయించారో అందరూ కూడా రెడ్ బుక్ లో ఉన్నారు, వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే పరిస్థితి లేదని కూడా చెప్పడం చేశాం. ఆ నేపథ్యం చూసుకుంటే విజయవాడలో ఇక్కడ కనమలూరులో వెలిసినటువంటి ఈ ఫ్లెక్స్ లో చూసుకున్నట్లయితే ఇది పెద్ద ఎత్తున చర్చాంశనం అవుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క రెడ్ బుక్ కు సంబంధించి ఈ వెలిసినటువంటి ఫ్లెక్స్ విషయం కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. అంటే ఈ రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లన్నిటిపైన లోకేష్ బాబు ఏదైతే చర్యలు తీసుకుంటారా లేకపోతే కేవలం అంటే పరిపాలన మీద దృష్టి పెడతారని కూడా ఇక్కడ ప్రజల్లో అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ రెడ్ బుక్ అనేది ఇటు పాదయాత్ర కాడి నుంచి కూడా ఒక పెద్ద సెన్సేషనల్ గా అయితే మారింది. కానీ లోకేష్ బాబు ఆ రెడ్ బుక్ పైనటువంటి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని కూడా మనం చూసే క్రమం అయితే కనపడుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే మాత్రం రెడ్ బుక్ ఏదైతే ఉన్నారో ఆ రెడ్ బుక్ ని మేము ఓపెన్ చేస్తాము, ప్రతీకారం తెచ్చుకుంటాము తప్ప బస్సులో వదిలేయలేదని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే చెప్తున్న విషయం అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. రహనా, ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.